లాగా ఉన్నవి కమ్మ రెడ్డి కాపు. సో కానీ కాపులు కాంగ్రెస్ రాజకీయాల్లో వారికి ప్రాధాన్యత రాలేదు ముఖ్యమంత్రి అనే స్థాయిలో. తెలుగుదేశం రాజకీయాల్లో అవకాశమే లేదు, ఎందుకంటే అది కుటుంబ పార్టీ కనుక. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం రాదు, మళ్ళీ అది కుటుంబ పార్టీగా మారింది కనుక, కుటుంబ పార్టీగానే ఆవిర్భవించింది కనుక. అందువల్ల కాపుల్లో ఉండేటువంటి ఆ పొలిటికల్ డిస్కంటెంట్ వల్ల చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ఆశించవచ్చు. చిరంజీవి కాపు నాయకుడని చెప్పలేము. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ఆశించవచ్చు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు. అందువల్ల ఆ సామాజిక వర్గం ఆశించడంలో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశపడడంలో తప్పేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈనాడు కూడా ఆ రకమైన వ్యక్తీకరణ చేయలేదు. ఏమైనా చేశారంటే టీడీపీ జనసేనల మధ్య అగాధాన్ని సృష్టించాలని కోరుకునే పెద్దలు, ముద్రగడ లాంటి వారు, హరిరామజోగే లాంటి వారు ఈ డిమాండ్ పెడుతూ వచ్చారు తెలివిగా. కానీ ఇప్పుడున్న అరిథమెటిక్ రీత్యా అది అయ్యే పనే కాదు. ఎందుకు బీజేపీ, జనసేన బీజేపీ లేకున్నా కూడా టీడీపీ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో ఉండగా దీనికి ఏ రకంగా సీఎం షేరింగ్ ఉంటుంది. అందువల్ల అరిథమెటిక్ ఒక డైమెన్షన్. ఇక పోనీ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా యాక్చువల్గా పనిచేయదు, అల్టిమేట్గా అరిథమెటికే. ఇప్పుడు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కన్నా అనుభవజ్ఞుడా. ఇప్పుడు నితీష్ కుమార్ అంటే బీహార్ బీజేపీలో ఉన్న ఏ నాయకుడి కన్నా కూడా అనుభవజ్ఞుడు. కర్ణాటకలో సిద్ధరామయ్య కన్నా లేదు డికే శివకుమార్ కన్నా కుమారస్వామి చాలా గొప్పవాడా. కానీ అక్కడున్న ఎలక్టోరల్ అరిథమెటిక్ రీత్యా ఆ డిమాండ్కు ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలక్టోరల్ అరిథమెటిక్ లేదు. ఎక్స్పీరియన్స్ రీత్యా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి పవన్ కళ్యాణ్కు రాజకీయంగా కానీ పర్సనల్గా కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ స్టేచర్ వేరు కనుక. ఇక అందువల్ల ఈ పవర్ షేరింగ్ అనేది ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్ లేదు. మరి ఈ మాట ఎందుకని ఉండాలి పవన్ కళ్యాణ్? కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా లేదు, కూటమి చాలా ఐక్యంగా ఉంది, రెండు పార్టీలు చాలా ఐక్యంగా ఉన్నాయని చెప్పే ఒక రాజకీయ ఎక్స్ప్రెషన్ అయినా కావచ్చు, లేదు ఒక రాజకీయ వ్యూహంగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే టీడీపీ జనసేనలు ఎంతవరకు కలిసి ఉంటాయి, బీజేపీ రాజకీయ వ్యూహం ఏమై ఉంటుంది, బీజేపీ చరిత్రలో కలిసి ఉన్న ఏ పార్టీని శాశ్వతంగా కలిసి లేదు. ఇది అనేక ఉదాహరణలు కూడా నేను చెప్పాను. పంజాబ్లో అకాలీదళ్, కాశ్మీర్లో పీడీపీ, మహారాష్ట్రలో శివసేన, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు. దేశంలో ఎక్కడా కూడా, తమిళనాడులో అన్నాడీఎంకే, అస్సాం గణ పరిషత్, ఇలా మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షాలుగా ఉండి దూరమైంది. ఒరిస్సాలో బిజు జనతాదళ్ కొనసాగించకపోవడమే కాదు, అలయన్స్ పార్టీ ప్రయత్నం కూడా జరిగింది. కొనసాగించడమే కాదు, మీరు అన్నది చాలా కరెక్ట్. ఆ అలయన్స్ పార్ట్నర్లను చీల్చడం, బలహీనపరచడం అయితే జరిగింది. బలహీనపరిచింది బీజేపీ అనడం కన్నా పడ్డాయన్నది మాత్రం నిజం. ఇప్పుడు బీజేపీతో కలిసిన ఏ మిత్రపక్షం భారత రాజకీయాల్లో బలపడిందో నాకు ఒక్క ఉదాహరణ మీరు చెప్పండి. నేను వరుస అస్సాం గణ పరిషత్ ఇవాళ ఎక్కడుంది? బీహార్ జేడీయూ బీజేపీ కన్నా సీనియర్ పార్ట్నర్, ఇవాళ జూనియర్ పార్ట్నర్ అయిపోయింది. లోక్ జనశక్తి పార్టీ రెండుగా చీలిపోయింది. గుజరాత్ హర్యానా జననాయక జనతా పార్టీ 10 సీట్లు తెచ్చుకున్న ఈ జేజేపీ వాళ్ళ ఒక్క సీట్ లేదు. మీకు జమ్మూ కాశ్మీర్ పీడీపీ ఇవాళ ఎక్కడుంది? లోయెస్ట్ ఎవర్ టాలీకి పడిపోయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక జేడీఎస్ ఇప్పుడు కలిసి ఉన్నా చాలా బలహీనపడింది గతంతో పోలిస్తే. మీకు మహారాష్ట్ర శివసేన రెండుగా ముక్కలైంది. ఒరిస్సా బిజు జనతాదళ్ అధికారాన్ని కోల్పోయింది. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ థర్డ్ ప్లేయర్ అయింది అక్కడ, ఫస్ట్ హాఫ్, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ శిరోమణి అకాలీదళ్. తమిళనాడు అన్నాడీఎంకే బలహీనపడింది. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ బీజేపీతో కలిసిండి బలహీనపడలేదు, కానీ బీజేపీ బలపడి తృణమూల్ కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యామ్నాయమైంది. ఉత్తరప్రదేశ్లో మీరు బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో దాగుడు మూతలాడి వాళ్ళ బాగా బలహీనపడింది. ఇన్ని దేశవ్యాప్తంగా ఇన్ని పార్టీలు ఉదాహరణలు ఇచ్చాను, కానీ ఆంధ్రప్రదేశ్ బి డిఫరెంట్. సో అందువల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే భారత రాజకీయాల్ని పరిశీలించి బీజేపీ రాజకీయ వ్యూహాలను పరిశీలించిన వారికి ఎవరికైనా ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్చువల్ ఎంపరికల్ డేటా. ఇది స్వీయ మానసిక దృక్పథంతోనో
ఏదో ఒక పార్టీతో ఉండే భావోద్వేగ వ్యతిరేకతతోనో అనుబంధంతోనో చెప్తున్న మాటలు కాదు కదా. దేశరాజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉదాహరణలుగా చెప్పాను. సో అందువల్ల ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది బీజేపీ ఏ రకంగా ఉంటుంది అని. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు కూడా కన్సిస్టెంట్గా బీజేపీతో ఇప్పుడు లేడు. బీజేపీతో కలిశాడు, విడిపోయాడు. ఒక దశలో అసలు బీజేపీ మాది సెక్యులర్ పార్టీ, బీజేపీ లాంటి మతోన్మాద పార్టీతో కలిసి ఉండే ప్రసక్తే లేదన్నాడు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అసలు ప్రభుత్వం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారన్న చర్చలు జరిగాయి. తర్వాత ధర్మ పోరాట దీక్షలు జరిపారు 2014 కలిశాక ఇప్పుడు మళ్ళీ కలిశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్నడూ కన్సిస్టెంట్గా బీజేపీతో లేడు. బీజేపీ పొలిటికల్గానే తన మిత్రపక్షాల పట్ల ఉండే వైఖరి చెప్పాను మీకు. అందువల్ల ఈ పొలిటికల్ బేస్ ఉన్న నేపథ్యంలో ఏం జరగవచ్చు అనేటువంటి ప్రశ్న అది ఇప్పుడే కాదు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం పైన సంతృప్త స్థాయి ఏ రకంగా ఉంటుంది, లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నిజంగానే టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉంటే బీజేపీ కానీ జనసేన కానీ ఏ వ్యూహాలు రచించదు. కానీ టీడీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనుక పెరిగితే దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి జనసేన వ్యవహరించవచ్చు, బీజేపీ వ్యవహరించవచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు, నేనైతే హోమ్ మినిస్టర్గా ఉంటే ఇలా ఉండదు అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. అంటే తెలుగుదేశం మంత్రి హోమ్ మినిస్టర్గా ఉంటే ఎలా ఉంటుంది, జనసేన నాయకుడు హోంమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో విడదీ చెప్పాడు. ఎంతకన్నా ఏం చెప్తాడు. సో అందువల్ల చాలా క్లియర్గా మీరు ఏ యాక్షన్లు తీసుకోలేకపోతే